పోలీసుల ఫోర్స్ తోటి సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇక జరుగుతూ ఉంటే అరెస్టులు అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి. కానీ ఆయన మీద 3 కేసులు నమోదు చేశారనేది కూడా వార్త వైరల్ అవుతుంది. సో పాడి కౌశిక్ రెడ్డి 4 కేసులు పాడి కౌశిక్ రెడ్డి యొక్క వ్యవహార తీరుని మీ పార్టీ సీనియర్ నాయకులు అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు అంతా కూడా తప్పుపట్టే పరిస్థితి. సో ఆయన అడిగిన దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది. ఎమ్మెల్యే ఏ హోదాలో ఏ పార్టీ ఎమ్మెల్యే హోదాలో మీరు మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడుతున్నారా లేకపోతే బీఆర్ఎస్ తరపున మాట్లాడుతున్నారా? మీ విధి విధానం ఏంటంటే అడగడం తప్పు లేదు, ఆయన అడిగాడు. సో విషయం జరిగింది, ప్రాబ్లం అయింది. ఏంటి మీరు ఎలా చూస్తారు దీన్ని? సో ముందుగా ఈరోజు భోగి పండుగ శుభాకాంక్షలు ఈరోజు తెలుగు ప్రజలందరికీ. అయితే ఈరోజు నిజంగా చాలా సిగ్గు చేటైనటువంటి పరిస్థితి. ఒక ఎమ్మెల్యే అంటే ఈరోజు రేపటి తరం ఎమ్మెల్యేలుగా ఎవరన్నా పోవాలి, ఏమన్నా ప్రాతినిధ్యం చేయాలి శాసనసభలో ప్రజల పక్షాన అని అంటే ఇట్లా ఉంటారా ఎమ్మెల్యేలు అనే తీరును చూపిస్తున్నాడు ఈరోజు కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డికి ఇలాంటి వ్యక్తులు ఎమ్మెల్యే పదవికి అనర్హులు. ఎవరైతే నిజంగా చెప్తున్నా ఆ నియోజకవర్గ ప్రజలు అప్పట్లో ఆడ ఒక సీనియర్ మనిషిని అజ్జేసి ఈ నక్కజిత్తుల నాటకాలు ఆడినటువంటి ఇట్లాంటి వ్యక్తికి ఆ రోజు నా గుండె అలిచిపోయింది, ఇంకా నేను చచ్చిపోతున్నా, మీరు ఇక నా శవయాత్ర, మీరు నాకు ఓటేయకపోతే నేను ఓడిపోతే అని చెప్పి ఇట్లా నక్కజిత్తుల మాటలు చెప్పి ఆడ ఎమ్మెల్యే అయ్యిండు. అక్కడ ఎమ్మెల్యే కావడానికి అక్కడ ఉండేటువంటి పబ్లిక్ హుజూరాబాద్ చాలా సెంటిమెంటల్ ప్రాంతము. అయితే అక్కడ ఏంటండి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి విద్యార్థి నాయకుడు, మా తోటి విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఆయన గెలవడానికి అతి దగ్గరలో చేరువలో ఉన్న సమయంలో కూడా ఈ నక్కజిత్తుల నాటకాలు ఆడి ఆయన ఓటమికి కారకుడండి. అప్పటికి హరీష్ రావు గారు హెచ్చరించి నువ్వు పోకు, పోలింగ్ బూత్ల కాడికి కూడా పోకు, నీ వల్ల మైనస్ అవుతుంది అని చెప్పి. ఈ విషయం అందరికీ కూడా తెలుసు. ఇట్లాంటి నక్కజిత్తుల చేసేటువంటి వ్యక్తికి మీరు ఉద్యమ పార్టీ అని చెప్పుకునే మన పార్టీ మీరు ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇచ్చిరండి? లేకున్నారా? మంచి మంచి ఉద్యమకారులు ఉన్నారు, మేధావులు ఉండే, వాళ్ళందరినీ కాదని చెప్పి ఎందుకు ఇచ్చిండ్రు? ఆ తర్వాత ఎమ్మెల్యే పదవి కూడా ఇచ్చిండ్రు. తర్వాత ఎమ్మెల్యే పదవి ఇచ్చిండ్రు. అప్పుడే గవర్నర్ గారిని ఒక మహిళని అని కూడా చూడకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రథమ పౌరాలని నీచమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి కుసంస్కరుడు ఈ పాడి కౌశిక్ రెడ్డి. ఇట్లాంటి వ్యక్తిని ఇంకా ఈ పార్టీ ఎన్కేసుకొస్తుంది అని అంటే అది మీ పతనానికి కారణం. ఇంకోటి, ఈరోజు ఆడ మీటింగ్ జరిగింది ఏంది? జిల్లా అభివృద్ధికి సంబంధించి సమీక్షా సమావేశం. ఆడ నీవు ఏ పార్టీ ఏంది అని చూడరు. నువ్వు ఏ పార్టీ అని ఉన్నా కూడా నీకు ఒక అవకాశం ఉంటది. నీ అవకాశంలో నీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాల మీద నువ్వు మాట్లాడాలి. నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడినావు కదా, సేమ్ అట్లనే ఆ ఎమ్మెల్యే కూడా మాట్లాడిండు. ఆయన ఒక సీనియర్ ఎమ్మెల్యే, ఇలాగా ఒక్కసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదు, ఆయన ఒక సీనియర్ ఎమ్మెల్యే, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి, ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ ఎమ్మెల్యే మాట్లాడు నువ్వు ఏ పార్టీ అంటే వీధి రౌడీ ఇలాగా ఏంటది చిల్లర పనులు? నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నీ ఎమ్మెల్యే బిహేవ్గా ఉండాలి. ఇదే నేను ఏమంటున్నా అంటే దీనికి మొత్తానికి కూడా ఇది స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. వీళ్ళు ఆల్రెడీ ఇట్లా చేసి కావాలని ఎమ్మెల్యేలను మనం ఇది చేయాలి. అది చేసిన 10 నిమిషాలకి అన్ని యూట్యూబ్ ఛానళ్ళకి కొత్త రకమైనటువంటి థంబ్నెయిల్స్ వస్తాయి. బీఆర్ఎస్ లోకి 4 ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లోకి 5 ఎమ్మెల్యేలు అని చెప్పేసి 6-7 ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ లోకి నయం, ఇంకా 60 మంది అని రాసుకునిలేరు. ఇంకా నేనేమంటున్నా అంటే అరే నాయన ఈ స్క్రిప్టెడ్, ఈ డ్రామాలు, ఈ నక్కజిత్తుల కథలు అన్ని మానేయండిరా నాయన. అన్నీ చూసి తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు. అన్నీ చూసి వాత పెడితేనే మీ బొంద పెడితేనే తీసుకుపోయి లోపల కూర్చున్నారు. అర్థమైందా? అసలు మీరు 50 ఏళ్ళు ఉండాల్సిన వాళ్ళని మిమ్మల్ని ఎందుకు లోపటేసిండ్రు అని అంటే ఇదే మీ నక్కజిత్తుల నాటకాలన్నింటినీ కూడా ప్రజలు గుర్తించిండ్రు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ నక్కజిత్తులు మానేసి పార్టీ తరపు నుంచి కౌశిక్ రెడ్డి ఈ రకమైన ఇది నేనేమంటున్నా కేటీఆర్ డైరెక్షన్ లో మాత్రమే ఈ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ స్క్రిప్ట్ లో భాగంగానే ఇదంతా చేసిండు. అదే నేను ఏమంటున్నాము అంటే నువ్వు ఒక ఎమ్మెల్యే ఉందాతనంగా ఉండబ్బా. నిన్ను వద్దంటలేము. 2 లక్షల మంది ప్రజలకు నువ్వు జవాబుదారీ. నువ్వు 2 లక్షల మంది ప్రజలకు జవాబుదారీ అయితే నువ్వు వచ్చి షేర్లింగంపల్లి ఎమ్మెల్యేని అంటావు, ఆడపోయి అసెంబ్లీలో పోయి అని అరుస్తావు. అసలు ఏంద్రా ఆయన నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఎందుకు ఆ ప్రజల కోసం సేవ చేయడానికి పోయినావు? నీ ప్రజలకు సేవ చేయి అని చెప్పి నిన్ను పంపిస్తే నువ్వంతా ఈ చిల్లరమల నాటకాలు చేస్తున్నావు. బీఆర్ఎస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాలి ప్రజలకు కూడా. మీరు ఎట్లాంటి వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు ఇస్తున్నారు ఏంది అని. మీతోనే గెలిచిన వాళ్ళు ఎవరైనా అట్లాంటి చిల్లర పనులు చేస్తున్నారా? ఎందుకు చేస్తలేరు? కౌశిక్ రెడ్డికి కూడా నేను ఇంకో మాట చెప్తున్నా. కౌశిక్ భాయ్, నువ్వు ఇట్లాంటి వీళ్ళు ఆడే ఆటలకు నాటకాలకు అయితే లాస్ట్కి బలిపశువు అవుతావు నువ్వే.
కానీ నీకు అర్థమవుతలేదు, నీకు అవకాశం వచ్చింది, ప్రజలకు సేవ చేసుకో, కానీ ఇట్లాంటి చిల్లర మల్లర వాళ్ళ డ్రామాలు ఇచ్చిన స్క్రిప్ట్లను అన్నిటిని నువ్వు ఇంప్లిమెంట్ చేసుకున్నావు అనుకో, ఆగిరి నువ్వే బలిపశు అవుతావు. ఈరోజు నువ్వు భయపడి ఎంత పొద్దున్నే నసుకులో లేచిపోయి నువ్వు ఏమంటారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఇంటికాడ సంక్రాంతి సంబరాలు అవుతుంటే ఆడ ఫోటో కోసం వెనకిలా తనలాడుతున్నాడు. అంటే నువ్వు ఎంత భయంతోనే తిరుగుతున్నావు అనేది నువ్వు కూడా అర్థం చేసుకో. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని నీ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు కోసం ఉపయోగించుకో. ఆ అవకాశం దక్కడం చాలా భగవంతుడు ఇచ్చినటువంటి వరం. అట్లాంటి దాన్ని దుర్వినియోగం చేసుకుంటే దాన్ని పర్యవసాలు కూడా నీకు తర్వాత కనబడతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ గతంలో కూడా గాంధీ గారి మీద కూడా అదే నేనేమంటున్నా, సీనియర్ ఎమ్మెల్యేలను కావాలని, అంటే ఇది స్క్రిప్టెడ్ కార్యక్రమం అండి, కావాలని చేస్తాడు. పాడి కౌశిక్ రెడ్డి గారు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఇప్పుడు నిజంగానే అట్లా మీరు ఒక రవి గారు, నేను ఒక మాట అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమం నువ్వు ఎవరండి? ఆ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ప్రజలు ఆయనకు ఓట్లు వేసి గెలిపించిండ్రు. ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమము. స్టేజ్ మీద మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యే బాధ్యతగా నీకు ఏం కావాలి, నీ సమస్య ఏంది, నీ సమస్యను ఎట్లా చేసుకోవాలనే దాని మీద నువ్వు మాట్లాడాలి. అంతేగాని నువ్వు నీ ఇష్టం ఉన్నట్లు నువ్వు ఎవరు మాట్లాడుతుంటే నువ్వే లేచి నువ్వు మాట్లాడతావు అని అంటే అది కుదరదు. అంటే ఇది నువ్వు పకడ్బందీగా నువ్వు చేసిండ్రు. మా మిత్రులు బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గారికి తెలియదు అనుకుంటా, ఒక మంత్రి గారు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు అని అంటే అక్కడ బలగాలు ఉంటాయి, ఫోర్స్ ఉంటుంది. అక్కడ ఒక కార్యక్రమం, అధికార కార్యక్రమం కాబట్టి అక్కడ ఉంది. గతంలో జిల్లా పరిషత్ మా జిల్లాల గతంలో జిల్లా పరిషత్ సమావేశం అయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అపోజిషన్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద అప్పటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జెడ్పీ హాల్లో చెంపమే కొట్టిండు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి. అట్లాంటి సంఘటనలు గతంలో కూడా ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పుకుంటే చాలా మంచిది కాదు అని చెప్పి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని మీరు సగ్గదిద్దుకుంటారా, లేకుంటే ప్రజలకు మీరు ఈ రకంగానే మీరు మెసేజ్ ఇస్తా అంటే నిజంగానే రాబోయే రోజుల్లో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇట్లాంటి వాళ్ళ మీద నిజంగా స్పీకర్ గారికి కూడా తెలంగాణ ప్రజలు అందరూ కూడా కోరుకోవాలి, అందరూ కూడా లేఖలు రాయండి, ఇట్లాంటి ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పేసి, వీళ్ళకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా చేయాలి అని చెప్పేసి ఈరోజు మేము కోరుకుంటున్నాం. రైట్ గాంధీ గారు. సో బీఆర్ఎస్కి